అందరికీ నమస్కారం. పరకాల ప్రభాకర్ గారు సంచలన ఆర్టికల్ రాశారు. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. రాత్రి 11:45 నుంచి తెల్లవారితో 2 వరకు ఎలా గంపగుత్తగా ఓట్లు పడ్డాయి, ఈ ఓటింగ్ సరళి అనుమానాస్పదంగా ఉందని చెప్పేసి వారు రాస్తే తగదునమ్మా అంటూ చంద్రబాబును కాపాడడానికి వచ్చేశాడు బొగడాగాడు. చంద్రబాబు ఆస్థాన పప్పి. వాడు ఏం మాట్లాడతాడో వాడికే తెలీదు. మాట్లాడుతున్నాడు. ఒకసారి ఎల్మండల సాంబితో తిట్టదని చెప్పరా రారా స్వామి, నువ్వు స్టార్ట్ చేయి. పరకాల ప్రభాకర్ గారికి నాకు 26 సంవత్సరాల రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు ఎన్నో డిబేట్స్ కూడా వారితో కండక్ట్ చేసే అవకాశం కూడా నాకు దక్కింది. అరే నిజం చెప్పరా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. పరకాల ప్రభాకర్ గారిని అడుగుతున్నాను. సార్, ఎన్నో వ్యాసాలు రాశారు, ఎన్నో డిబేట్లలో కూర్చున్నారు, మీరు ఎన్నో ప్రపంచాలు తిరిగారు. ఈ బొగడాగాడితో ఇంటర్వ్యూ చేశారు. ఎందుకు మీరు డిగ్రేడ్ చేసుకున్నారు? దయచేసి నీకు తెలిసిన కొంతమందికి కొన్ని వాల్యూస్ ఉంటాయిరా. నువ్వు వాళ్ళు నాకు ఫ్రెండ్ అని చెప్పుకో, వాళ్ళ వాల్యూ వద్దు. మన ఫ్రెండ్షిప్ వేరే ఫ్రెండ్షిప్ లే గానీ నువ్వు చెప్పుకుంటే గానీ నేనేం పెద్ద ఫీల్ గాని. వాళ్లకు కొంచెము నాలెడ్జ్ ఉంది. వాళ్ళు ఏదో దేశం కోసం, వాళ్ళు సంఘం కోసం మేమేదో చేద్దాం అనుకుంటాం. సంకలనాకే నీ బ్యాచ్ తో వాళ్ళని జాయిన్ చేసుకున్నామంటే వాళ్ళ వాల్యూ వద్దురా. ఏదో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ గాని సరిదిద్దుకునే అవకాశం ఉంటే సరిదిద్దుకుంటారు. కానీ వైసీపీ అలా కాదు. పరకాల ప్రభాకర్ గారు మాట్లాడని మాటలు కూడా వీళ్ళు మాట్లాడుతా ఉన్నారు. నువ్వు ఎవడ్రా చెప్పడానికి మేము మాట్లాడొద్దో మాట్లాడాలో? ఎవడ్రా నువ్వు బొగడా గాని? నీకేమరా సంబంధము? వార్నింగ్. వాడు ఇప్పుడు ఈ వీడియో చేసేది ద వైర్ పత్రికలో పరకాల ప్రభాకర్ గారు మాట్లాడారని కాదంటండి. ఆ మాటల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాకు కావాల్సినట్టు మేము అన్వయించుకున్నామట. సో అది చూసి బాధేసి అయ్యో నిజం తెలిసిపోద్దా, అయ్యో చంద్రబాబు నాయుడుకి నష్టం వస్తుంది అని చెప్పేసి ఆ విషయాన్ని కాదు అని చెప్పడానికి డిబేట్ పెట్టాడంట. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడిన దానికి తెలుగుదేశం వాళ్ళు కౌంటర్ ఇస్తారేం లేదు. నువ్వెవడి మధ్యలో ఆటలో అట్టిపండి వాడివి? నువ్వు ఎవడివి? నీకేం బొగడా పనుంది?